ప్రకాష్ రాజు ప్రపంచానికి నీతులు, ముఖ్యంగా మన దేశానికి నీతులు చెప్తాడు. కార్ల్ మార్క్స్ నోట్ నుంచి ఊడిపడిన వ్యక్తిగా, లేదంటే మొత్తానికి ప్రపంచానికి సమన్యాయం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడతాడు. ఈ దేశం గురించి మాట్లాడతాడు కదా, ముఖ్యంగా ఏదో పెద్ద అది పొడిసాం ఇది పొడిసేసాం అన్న విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు ప్రకాష్ రాజుకి బెంగళూరులో 48వ ఏసీజేఎం కోర్టు, అలాగే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా స్పందిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేశాయి. దీనికి ప్రధాన కారణం దిలీప్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజుపై బెంగళూరు మేజిస్ట్రేట్లో కేసు పెట్టాడు. ప్రకాష్ రాజు చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో 4 ఓటర్ కార్డులు కలిగి ఉన్నాడని చెప్పి ఈ యొక్క కేసు ముఖ్య ఉద్దేశం. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజుకి కోర్టు 2 సార్లు నోటీసులు పంపిస్తే హాజరవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 3వసారి కఠినంగా నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. 2 సార్లు ధిక్కరించడం అనేది కోర్టుని, న్యాయస్థానాన్ని ధిక్కరించడం కిందకి వస్తుందని చెప్పి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే, అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరి ప్రపంచానికి లేదా దేశానికి నీతులు చెప్పేస్తారు కదా వీళ్ళు. కమ్యూనిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్, నేను క్రిస్టియన్స్ గురించి తక్కువ మాట్లాడడం లేదు, క్రిస్టియన్ అని కూడా చెప్పుకోలేకపోతున్నాడు. క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఈ నాస్తికుడు అనే ఇది పోద్ది కదా, అంటే నేను అంతా సమానత్వమే అంటాడు. కానీ ఈ సమానత్వం అనేటటువంటి చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడతారు. అంటే హిందుత్వం మీద మాత్రమే వ్యతిరేకంగా ఉంటారు. ఎస్ఐఆర్ ఎందుకు నిర్వహించాలనేది ఇప్పుడు అర్థమవుతుందా? రోహింగ్యాలు కూడా ఇంత దారుణంగా ఉంటారు. రోహింగ్యాలకి 2-3 ఉంటాయి, ప్రకాష్ రాజుకి 4 ఉన్నాయి. అంటే ఈ లెక్కని ప్రకాష్ రాజు బంగ్లాదేశ్ రోహింగ్యా కంటే దారుణం. మరి ఇప్పుడేమంటాడు? సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తుంటాడు కదా. మరి ఇప్పుడు ఈ సిగ్గుమాలిన పనికి ఏం మాట్లాడతాడో చూడాలి.